హలో ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో అదాని పవర్ లిమిటెడ్ స్టాక్ యొక్క టెక్నికల్ అనాలిసిస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ అదాని పవర్ లిమిటెడ్ స్టాక్లో ప్రజెంట్ ఉన్నటువంటి ఇంపార్టెంట్ లెవెల్స్ ఏంటి, దాంతోపాటు సపోర్ట్ రెసిస్టెన్స్ ఏంటి, అదేవిధంగా టార్గెట్స్ ఏంటి అనే దాని గురించి నేను ఈ వీడియోలో క్లియర్గానైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ స్టాక్ గురించి అనాలిసిస్ చేసేదానికంటే ముందు లాస్ట్ వీక్ ట్రేడింగ్ సెషన్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఈ స్టాక్ 0.50% అయితే పడి 591.60 దగ్గర అయితే స్టాక్ ప్రైస్ క్లోజ్ అవ్వడాన్ని మనం అయితే గమనించవచ్చు. సో ఈ స్టాక్ యొక్క ప్రైస్ యాక్షన్ని కనుక మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే స్టాక్ అయితే ప్రజెంట్ అప్ ట్రెండ్లోనైతే కంటిన్యూషన్ అయితే అవుతుంది. ఈ స్టాక్ని కనుక క్లియర్గా అబ్జర్వ్ చేస్తే హయ్యర్ హైస్ అండ్ హయ్యర్ లోస్ అయితే ఫామ్ చేసి బులిష్ కంటిన్యూషన్ ప్యాటర్న్లో మనకి చార్ట్ అయితే కనిపిస్తుంది. సో ఈ స్టాక్ని నేను 1 వీక్ టైం ఫ్రేమ్లో అనాలిసిస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. డైలీ టైం ఫ్రేమ్లో కూడా దీనిని కన్వర్ట్ చేసి ఇంపార్టెంట్ లెవెల్స్ గురించి నేను మీతో డిస్కస్ అనేది చేస్తాను. డైలీ టైం ఫ్రేమ్లో మనకి స్టాక్ యొక్క చార్ట్ ఈ విధంగా కనిపిస్తుంది. సో రీసెంట్గా ఫామ్ అయినటువంటి ప్రైస్ యాక్షన్ని బేస్ చేసుకొని ఇందులో కొన్ని ఇంపార్టెంట్ లెవెల్స్ అయితే ఫామ్ అవ్వటం జరిగింది. సో వాటి గురించి నేను ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ స్టాక్ యొక్క ప్రైస్ యాక్షన్ని కనుక క్లియర్గా అబ్జర్వ్ చేస్తే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక హై అయితే ఫామ్ చేయడం అయితే జరిగింది. 589 రూపీస్ని అయితే ఒక న్యూ హైని అయితే క్రియేట్ చేయడం జరిగింది. అండ్ అక్కడ నుంచి అగైన్ అక్యుములేషన్లను అయితే ఈ స్టాక్ ఉండడం మనం గమనించవచ్చు. లైక్ దిస్ అక్యుములేషన్ తర్వాత మ్యానిపులేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అనమాట. సో ఈ విధంగానైతే ఈ చార్ట్ ప్యాటర్న్ అనేది మనకు కనిపిస్తున్నాయి. సో అదేవిధంగా ప్రజెంట్ అయితే స్మాల్ కరెక్షన్ తర్వాత ప్రైస్ సో అగైన్ ఒక సపోర్ట్ దగ్గర అయితే ప్రజెంట్ కన్సాలిడేషన్ అయితే అవుతుందన్నమాట. ఇందులో ఇంపార్టెంట్ లెవెల్స్ గురించి మాట్లాడితే 589 అనేది సపోర్ట్ అవుతుంది. అదేవిధంగా 646 అయితే ఏదో ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. సో ఇందులో ఫస్ట్ సినారియో ఏంటంటే ఈ 589 దగ్గర అయితే ప్రైస్ మనం కన్సాలిడేషన్ అయ్యేది మనం ఇప్పుడు గమనించవచ్చు. సో ఇక్కడ సపోర్ట్ అయితే తీసుకొని అగైన్ ఈ 646ని కనుక బ్రేక్ చేసి రీటెస్ట్ అయితే దెన్ నెక్స్ట్ టార్గెట్గా మనం 736 రూపీస్ని అయితే చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి అన్నమాట. సినారియో 2 ఏంటంటే అలా కాకుండా సో ఇక్కడ కన్సాలిడేషన్ అయితే అయిన తర్వాత ప్రైస్ అగైన్ ఈ లెవెల్ కనుక టెస్ట్ చేసి రివర్సల్ అయ్యి 589 కనుక బ్రేక్ డౌన్ అయ్యి ఇక్కడ రీటెస్ట్ చేస్తే మనకు నెక్స్ట్ సపోర్ట్ అయితే 525 రూపీస్ అయితే అవుతుందన్నమాట. సో ఇవి ఈ స్టాక్లో ప్రజెంట్ ప్రైస్ యాక్షన్ని బేస్ చేసుకొని ఫామ్ అయినటువంటి లెవెల్స్ అనమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.